శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి జీవిత చరిత్ర 6వ అధ్యాయం. ద్వారకామాయిలో దునిని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలంతా దునికి ఎదురుగా మసీదు గోడ కానుకొని కూర్చొని ఉండేవారు. భౌతికమైన ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగా అలా కూర్చొని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు. బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు. మసీదు తల్లి అని అర్థం. అప్పుడప్పుడు భాష కందని భావాలను ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు. ఈ శరీరం ఉన్నప్పుడే నాది నావారు అనే బంధాలు. శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతో సంబంధం లేదు. యోగులకు, త్యాగులకు, ముముక్షువులకు అలాంటి స్థితిలో దేని మీద ఆశ లేక, కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందట. సాధారణ మానవులు ప్రాపంచిక వ్యవహారాలు, ఆశాపాశాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట. అలా జన్మించడం, పునర్జన్మ, ప్రవచనం మీద, శరీరం మీద కోరికల ఆశలు నశిస్తే ఈ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు. అదే మోక్షం, ముక్తి. అత్యంత వైరాగ్య భావాలతో ముముక్షువులైన గురుదన్, ద్వారకామయి, వెంకుసాలు జ్యోతి రూపాల్లో షిరిడీలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికే గాని వారి కోసం కాదు. అలాంటి స్థితిలో తల్లి, కొడుకు అనే భావన ఉండదు. అందరూ సమానులే. అలాంటి సమాన స్థితిలో ఇప్పుడు వారు అందరూ షిరిడీలో ఉన్నారు. సాయి శరీరంతో కనిపిస్తున్నారు. వారు శరీరంతో కనిపించడం లేదు. అంతే తేడా. ఉదయం ఆల్సాపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకునేగానే ద్వారకామాయిలో దుని ఎదురుగా కూర్చొని ఆత్మావలోకనం చేస్తున్నట్లుగా ఉండేవారు సాయిదేవుడు. అలా చాలాసేపు నిశ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భిక్షం కోసం ఊరిలోకి వెళ్ళేవారు. రొట్టెల్లాంటి ఘన పదార్థాలను జోలెలో ఆకులలో కానీ వేసుకునేవారు. పులుసు లాంటి ద్రవ పదార్థాలను ఫకీరులు వాడే లోటా లాంటి పాత్రలో వేసుకునేవారు. ఎవరైనా వారిని గమనించకపోతే ఫకీర్ వచ్చారమ్మా అంటూ ఒక్కసారి మృదుమధురంగా పిలిచేవారు. ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపుల్లోని ప్రేమ కోసము అప్పుడప్పుడు కలిగే ఆనందం కోసం కొన్ని జన్మలు ఎదురు చూడాలనిపించేదట. ఇలాంటి అనుభూతులు సాయి శక్తిని గ్రహించిన వారి మాత్రమే కలుగుతూ ఉండేవి. సాయితో దర్శన, స్పర్శన, సంభాషణ చేయకుండా దూరాన్నించే విమర్శిస్తూ ఉండే బాటే లాంటి వారు చాలా కొద్దిమంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ, దూషిస్తూ ఉండేవారు. మానాలను సమానంగా భావించే బాబా ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు. మధ్యాహ్నం సమయంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేవాడు. సాయంత్రం పూట మసీదు వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో గురుస్థానుకు పడమర వైపున గల ఖాళీ ప్రదేశం లెండిబాగులో పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు. బాబా ఒడిలో కూర్చొని భుజాలపై ఆడుకొని పంతం పట్టి మారాం చేసే మరీ బాబాకు రొట్టె ముక్కలుగా తినిపించిన తాత్య పెరిగి పెద్దవాడే బాబా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు. ఏ జన్మ బంధమో మనకు తెలియదు. బాబా అంటే తాత్యకు ప్రాణం. ఆయనకు కావలసిన పనులన్నీ తానే చేస్తూ ఉండేవారు. మసీదు బాగు చేయటం, దునిలోని కట్టెలు తేవటం, బాబాకు బట్టలు మార్పించడం, లెండి బాగులో బాబాతో పాటుగా పూల మొక్కలకు నీళ్లు పోయటం అలాంటివి స్వయంగా చేసేవారు. మహాసపతి కూడా అదే విధంగా బాబాకు అత్యంత సన్నిహితుడయ్యాడు. అప్పుడప్పుడు దక్షిణ ద్వారా వచ్చిన డబ్బులో దేవుడకు బాబా పేదలకు అన్నదానం చేసేవారు. అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తనే స్వయంగా దుకాణమునకు వెళ్ళి కావలసిన వస్తువులు ఖరీదు చేసేవాడు బాబా. సాధారణంగా తాత్య ఆ వస్తువులను మసీదుకు తేవటంలోనూ, వంటలోనూ, పేదలకు వడ్డించడంలోనూ కూడా సహాయపడేవాడు. వండుతున్నప్పుడు ఉప్పు, కారం సరిగా పడినది లేనిది, పదార్థాలు ఉడికినది లేనిది స్వయంగా చూసేవారు సాయి. ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు.
పొగలు కక్కుతూ సలసలా కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలే తిప్పేవారు. అలాంటప్పుడు వారి చెయ్యి కాలటం కానీ కనీసం కందినట్లు కానీ కూడా ఉండేది కాదు. ఒకనాడు అలా బాబా స్వయంగా వడ్డించి చాలామందికి అన్నదానం చేశాడు. 2-3 సార్లు వండవలసి వచ్చింది. ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమయం సమయం వరకు జరుగుతూనే ఉన్నది. వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి చెందారు. ఈరోజు ఎందువలనో తాత్య మసీదుకు పగలంతా రాలేకపోయాడు. బాబా ఒక్కరే ఈ పని చూసుకోవాల్సి వచ్చింది. తాత్య సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు. బాబా ఇంత కష్టపడుతూ ఉండగా తాను రానందుకు, ఆ పనిని తాను చేసి సాయికి దేవునికి సహాయపడినందుకు తనను తాను నిందించుకున్నాడు. బాబా ముఖకవులు అలసటగా తాత్యకు కనిపించాయి. తాత్య ఆదృత పడ్డాడు, ఆందోళన చెందాడు. ఇంతలో మహాసపతి వచ్చాడు. బాబా బాగా అలసిపోయాడు. వారికి వెంటనే విశ్రాంతి లభించాలి. మనం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు మహాసపతిని. ఇంత అలసిపోయినా బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ వేడిలో కూర్చుంటాడు. మనం ఒక్క చక్కని రాతిని బాబా కూర్చుకునేందుకు వీలుగా మసీదు ముందు ఆరు బయట వెన్నెల్లో వేసి ఉన్నట్లయితే చల్లని గాల్లో బాబా సేద తీరి శారీరకంగా విశ్రాంతి పొందుతాడని చెబుతాడు. అప్పటికప్పుడు భోజనాది కార్యక్రమాలు పూర్తి అయి అంతా సద్దుమణిగింది. రాత్రి తొలి జాము పూర్తి అవుతూ ఉంటుంది. వెంటనే దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్ళి రాత్రిని తీసుకురావాలని తాత్య ప్రయత్నిస్తాడు. పక్కనే ఉండి వారి సంభాషణ వింటున్న బాబా వద్దని వారిస్తాడు. తాత్య వినడు. ఉదయం మసీదుకు రానందుకు, బాబా యొక్క పనిని పంచుకొని చేయనందుకు శిక్షగా ఈ పనిని ఇప్పుడే తాను చేయాలని పట్టుబడతాడు. బాబాతో పాటు మహాసపతి కూడా వారించాలని ప్రయత్నిస్తాడు. ఉదయాన్నే వెళ్ళి రేపు తీసుకురావచ్చులే అని సముదాయిస్తాడు బాబా. అయినా తాత్య వినడు. నేను సుఖంగా ఆరు బయట కూర్చోడానికి సరిపడే రాయిని వస్తుందిలే, నువ్వు వెళ్ళవద్దు అంటారు బాబా. ఎప్పుడో వస్తుందిలే, కానీ నా అశ్రద్ధకు పరిహారంగా నేను ఇప్పుడే తీసుకురావాలి అని అంటాడు తాత్య. ఇప్పుడే వస్తుందిలే అంటాడు బాబా. నీవు నా ప్రయత్నాన్ని విరమింప చేస్తున్నావు బాబా. రాయి ఇప్పుడే ఇక్కడికి నేనే స్వయంగా వెళ్ళి తేవాలి. ఎవరో తెచ్చిపెడితే నాకేం తృప్తి అని తాత్య తిరిగి వాదిస్తాడు. ఇంకెవరో రాతిని తీసుకురారులే తాత్య, నీవు శాంతించి కూర్చోము. బాబా వారించినా కూడా ఊరుకోడు. ఈ క్షణంలోనే రాయి ఇక్కడికి ఉండి తీరాలి అంటూ బాబా మాటలను వినకుండా మసీదు బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పటికే రాత్రి 2వ జాము ప్రవేశిస్తున్నది. ఆ రాత్రి వేళ తాత్యాను కష్టపెట్టడం ఇష్టం లేని బాబా 2 చేతులను పైకెత్తి ఏవో సైగలు చేసి ఏవో లోపల మాట్లాడతాడు. తలుక్కన పెద్దని మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపును చూడలేక ముందు వెళ్తున్న తాత్య, మసీదులో గల మహాసపతి కూడా కళ్ళు మూసుకుంటారు. మరుక్షణంలో కళ్ళు తెరిచేటప్పటికి మసీదు వాకిట్లో నలుచదరంగా ఉన్న ఎరుపు తెలుపు రంగులు కలిసిన కొండరాయి వచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు బాబా వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలు మీద కాలు వేసుకొని కుడి చేతిని పైకి ఎత్తి వారిద్దరికి అభయం ఇస్తారు. అప్పుడు మహాసపతికి తన ఆరాధ్య దైవమైన శివుడుగాను, తాత్యాకు మారుతి రూపంలోను ఏకకాలంలో ఇద్దరికి వేరువేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఆనందం పట్టలేని మహాసపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివస్థుతులు అశువుగా వినపడతాయి. కొంతసేపటికి వారు మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోపెట్టి వారి కోసం ఉంచిన భోజనాన్ని తనే స్వయంగా వారికి వడ్డించి భోజనం చేయిస్తారు. ఆ తర్వాత తాము చూసిన ఆ 2 పవిత్ర లీలల్ని ఎవరికి చెప్పవద్దని బాబా హెచ్చరిస్తాడు. బాబా ఎప్పుడు దృష్టినంతా తన గురుదేవుని మీదే లయం చేసి తన గురువును ప్రేమించుట ఎందే పరాకాష్ఠ స్థితి పొందెను. ఈ విధంగా గురుదేవుని సంపూర్ణ కృపను పొందెను. అలాంటి ఐక్యానంద స్థితిని గురువులతో పొందినప్పటికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితి వస్తుంది. అలా కాకుండా మాటలతో మాత్రమే గురువుగారు అంటూ
చేతులలో ఆచరణలో లక్ష్యసిద్ధిలో గురువుకు దూరంగా వెళితే అది కేవలం మర్యాద కోసం వాడే గురు పదంగా మిగిలిపోతుంది. కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేడు. బాబా యొక్క ఈ ఏకాగ్రతా స్థితి వల్ల సకల యోగేశ్వర్యములు సిద్ధులు బాబాను ఆశ్రయించి ఆయన పాదముల వద్ద పడి ఉన్నవి. ఈ సిద్ధులు కొమ్మలు తిరిగిన మహాయోగులు కూడా సర్వనాశనం చేసి బుద్ధిని పెడద్రోవ పట్టించును. అందువలన బాబా వాటిని నిరాకరించారు. కన్నెత్తి అయినా వాటి వంక చూడలేదు. ఆ సర్వసిద్ధ శక్తులు సుమారు 30 సంవత్సరములు బాబా పాదాల చెంత పడి ఉన్నాయి. 1886 వరకు బాబా తన అద్భుత శక్తులను ప్రదర్శించనే లేదు. మా పాఠకులకు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగించమని ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించు వారికి బుద్ధిని ఏకాగ్రం చేసి మనస్సును లయం చేయగల శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 6వ అధ్యాయం సమాప్తం.